పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలు తండ్రి. చూడండి, యేసుక్రీస్తు మ్రాను మీద, సిలువ మీద వేలాడబడటానికి ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎంతో కష్టం, ఊహకందనటువంటి ఒక గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడు. అంటే ఆయన చేసినటువంటి త్యాగం వెనకాల ఆయనకొక ఆశ, ప్రతి మానవుని పట్ల ఆయనకొక కోరిక. మనము ఈ యొక్క వచనంలో మనం చూస్తాం, తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఎందుకు మన పాపములు ఎందుకు మోసుకున్నాడు అని ఆలోచన చేస్తే, మనము ఎలా బ్రతకాలో ఆయన ఆశపడుతూ, మొదట్లో చూసాం కదా, మనము పాపముల విషయమై మనం చనిపోవాలి, నీతి విషయమై బ్రతకాలి. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, బ్రతుకున్నట్లు, అంటే పాపం అన్నది మనలో కనిపించకుండా నీతి మాత్రమే, దేవుని చిత్తం మాత్రమే మనలో కనిపించాలని ఆశించి, ఇష్టపడి, ఎంతో ఊహకందనటువంటి ఒక గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తుల వారు చేశారు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. పాపము ఎందుకు మనలో కనిపించకూడదు? ఆ పాపం ఎందుకు చనిపోవాలి? చనిపోవడం అంటే మనకు చూస్తాం కదండి, ఎవరైనా చనిపోతే కనిపించకుండా పూడ్చిపెడతాం. ఇంకా పూడ్చబడినటువంటి ఆ వ్యక్తి మరలా కనిపించడు. అంటే పాపం అన్నది కూడా మనలో నుండి తీసివేయబడిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత పాపం మనలో కనిపించకుండా మరలా ఎప్పుడు కూడా మన లోపల అది రాకూడదు అనేటువంటిది ఆయన ఆశపడుతూ ఉన్నాడట. అంటే పాపం కనిపిస్తే ఏమవుతుందంటే, మనకు తెలుసు, పాపం మనలో ఉండి చనిపోయినటువంటి వారమైతే, పాపం అనేది ఒక వ్యక్తిలో ఉండి చనిపోతే ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదని, నరకానికి తీసుకెళ్ళగలిగినటువంటి ఆ పాపం ఎవరిలో కనిపించకూడదని మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎంత అవమానమైనా, చూడండి ఎన్ని అవమానాలు. ఒకడొస్తాడు, ముఖం మీద ఉమ్మి వేస్తాడు. ఆ ఎదుటి వ్యక్తి ఆ ఉమ్మి అన్నది ముఖం మీద ఇలా కారిపోతూ ఉంటది, అయినా ఓర్చుకున్నాడు. ఆ కొరడాలు తీసుకొని కొడుతూ ఉంటే, ఒక రైతు పొలమును దున్నితే పొలం ఏ విధంగా అయితే పగిలిపోతుంటుందో, అలాగా ఆయన శరీరం అలా పగిలిపోయింది, అయినా ఓర్చుకున్నాడు. ఒకడొస్తాడు, ఆ ముళ్ళను ఒక కిరీటం లాగల్లి తల మీద పెట్టి ఇలా ఒత్తుతాడు గట్టిగా. ఇంకొకడు వస్తాడు, ఒక కర్ర తీసుకుని వచ్చి పెడల్మని తలకాయ మీద ఇలా ఆ ముళ్ళ కిరీటం మీద కొడతాడు. అయినా ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. ఆ బలమైనటువంటి ఆ శిలువ మ్రాను తీసుకొచ్చి నువ్వు మొయ్యాలని చెప్తే, ఆ కాళ్ళు తడబడుతూ ఉన్నా, సుడివడి నడుస్తూ ఉన్నా, ఎంత ఇబ్బంది అయినా చూడండి, ఎంతో 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 ఓపికతో, సహనంతో, నా పిల్లల కోసం నేను ప్రాణ త్యాగం చేయాలి, ఇది నా తండ్రి చిత్తం అని ఎంతగానో కష్టమైనటువంటి పని అయినప్పటికీ దాన్ని నెరవేరుస్తూ వెళ్ళడానికి ఆయన ఇష్టంతో చేశాడు. శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఒకరొకరు ఒక రకంగా, నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పుకున్నావు కదయ్యా, నువ్వు చెప్పుకున్నావని అబద్ధాలు కదా, నువ్వు చెప్పినది నిజమే అయితే ఇప్పుడు దిగిరా శిలువ మీద నుంచి, మేము నమ్ముతాం, లేకపోతే నేను నమ్మడం చాలా కష్టం అని చాలా దూషించారు, చాలా అవమానపరిచారు. అన్నిటిని ఓర్చుకున్నాడు. లాస్ట్కి పక్కలో ఉన్నటువంటి దొంగలు కూడా దూషించినట్టుగా
ఇక్కడ మనం చూస్తాం. ఆయన అయినప్పటికీ అందరిని క్షమించేటువంటి గుణము కలిగినటువంటి వాడై క్షమించి ఓర్చుకుని ఆ యొక్క క్షమాగుణాన్ని ఆ శిలువ మీద కూడా ఒక మాటలో, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరని చూపించినప్పుడు కూడా ఒక దొంగ మారినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇలా అన్నిటినీ సహించి 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 బాధలు అనుభవించి ఎందుకు అంతగానో ఆయన త్యాగం చేయాల్సి వచ్చిందంటే మన పాపాల కోసం. మనం ఎలా ఉండాలని? పాపం అన్నది మనలో కనిపించకుండా నీతిగా ఉండాలి. ఏ ఒక ఆశ. ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్తాడు. అది తీవ్రమైనటువంటి బాధ, మరలా తిరిగి రానటువంటి బాధ. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తెరిగినటువంటి వాడై పరము నుండి భూమికి వచ్చి అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. ఈ త్యాగాన్ని చేసినటువంటి ఆయనలో మాత్రం ఎలాంటి పాపం లేదు. ఎలాంటి పాపం లేదు అంటే మరి ఆయన పాపం చేయలేదు కదా. ఆయన ఆయన శరీరం ఆయన శరీరంలో పాపము లేని వానిగా, అంటే పాపము చెయ్యని శరీరాన్ని, పాపము వైపు చూడనటువంటి ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడంటే అది లేదు. దేవుడు మనకు ఎలాంటి శరీరం అయితే ఇచ్చాడో, ఎలాంటి ఆశలు కలిగినటువంటి, కోరికలు కలిగినటువంటి శరీరాన్ని ఇచ్చాడో, రక్త మాంసాలను ఇచ్చాడో, యేసు ప్రభుల వారికి కూడా అలాంటి శరీరాన్ని ఇచ్చాడు. కానీ ఆయన పాపం చేయలేదు. ఆయన పాపము చేయకుండా నిలబడటానికి గల కారణం ఏంటి? ఆయన ఎందుకు పాపం చేయలేదు? అసలు ఇంతకలా మనలాంటి శరీరం ఆయనకు ఇచ్చాడా లేదా? ఆయన పాపం చేశాడా చేయలేదు అనేటువంటి విషయాన్ని మరొకటి వచ్చినాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామండి. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి, సమస్త విషయములలో మనలానే మనము కంటి చూపులు చూసేటువంటి ద్వారా, వినేటువంటి ద్వారా ఎలాగైతే అపవాది చేత శోధింపబడుతూ ఉంటామో ఆయన మనలా శోధింపబడుతూ ఉన్నాడు. మనలా రక్త మాంసములలో పాప ఆకార శరీరమును ధరించుకొని, అంటే మనకు ఎలాంటి శరీరం అయితే ఉందో అలాంటి శరీరాన్ని ధరించుకున్న భూమి మీదకి ఆయన వచ్చిన ఆయన మాత్రం ఎలాంటి పాపము చేసినటువంటి వాడుగా మనకు కనిపించడు. చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన పాపము అంటే ఆయన శరీరము పాపాన్ని, మన శరీరం ఏ విధంగా అయితే పాపానికి పడిపోయేదిగా, అంటే పాపాన్ని కోరుకునేదిగా, శోధింపబడేదిగా ఉందో అలాగే ఆయన శరీరం కూడా పాపాన్ని చేసేటువంటి, కోరుకునేటువంటి, ఆ కోరికలు కలిగినటువంటి శరీరాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు. అయితే ఆయన మాత్రం పాపము చేయలేదండి. పాపం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన చేయకుండా ఎలా నిలబడగలిగాడు అనేటువంటిది మనకు అర్థమవుతే మనం కూడా నిలబడగలం. ఆయన ఎలా నిలబడగలిగాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం కూడా నిలబడగలము. అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆయన నిలబడటానికి, అంటే పాపము చేయకుండా యేసుక్రీస్తుల వారు నిలబడటానికి గల కారణం ఏంటి?
అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించదు. శోధింపబడ్డాడు ఆయనకు వచ్చినటువంటి శోధనలో కొన్ని మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి. ఇది యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఉపవాసం అనంతరం అపవాది వచ్చి ఆ శోధిస్తున్నటువంటి ఆ శోధనను యేసుప్రభు ఎలా ఎదిరించాడో మనకు అర్థమవుతే, అలాంటి ఆలోచనలతో, అలాంటి జ్ఞానంతో, ప్రభు సహాయంతో మనం కూడా నిలబడగలిగితే, మనం కూడా ఉండగలిగితే అలా ఎదిరించగలం అన్నమాట. అది మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. మనకందరికి తెలుసు, సుమారుగా మనం అందరూ చాలా మంది సేవకులు ఉన్నారు, వాటిని తెలిసినటువంటి వారు ఉన్నారు, ఎన్నోసార్లు చదువుకున్నటువంటి వచనాలే అయినప్పటికీ మరొకసారి ఆలోచించదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్లగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. చూడండి, అపవాది శోధించడానికి వచ్చాడు. వచ్చి నేను ఆకలితో ఉన్నప్పుడు, ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని రొట్టెలు చేసుకొని తినలేవా? తిను అని అంటున్నాడు. అన్న వెంటనే అపవాదికి వాక్యం గుర్తుకొచ్చిందండి. అపవాది అన్నటువంటి వెంటనే యేసుప్రభుకు వాక్యం గుర్తుకొచ్చిందండి. వాక్యం గుర్తుకొచ్చి ఆయన అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ఆయన వ్రాయబడినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యము చేత అపవాది యొక్క అగ్ని బాణాన్ని ఎదిరిస్తున్నాడు, ఆ శోధనను ఎదుర్కొంటున్నాడు. ఈ వాక్యము ఎక్కడ వ్రాయబడింది అని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఉంటది. చూద్దామండి ఒకసారి. యేసు ప్రభు ఉపయోగించినటువంటి వాక్య భాగం ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో చదవండి సరే. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు గాని మన్నతో నిన్ను పోషించెను. చూడండి, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఇదే మాటను యేసుప్రభు ఇక్కడ కోట్ చేశాడు. అపవాదికి దేంతో వాడిని ఎదిరిస్తే వాడు దూరం అయిపోతాడో, వాడు లొంగిపోతాడో అన్నట్టు విషయాన్ని గుర్తెరిగినటువంటి యేసుక్రీస్తుల వారు, మనుషుడు రొట్టె వలన కాదురా మూర్ఖుడా, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని మాట్లాడుతున్నాడండి. అంటే వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ చదవండి 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము,
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు యేసుప్రభు వారికి అపవాది. వాక్యాన్ని అంటే వాక్యము దుష్టునికి తెలుసా అంటే వానికి తెలుసా అండి వాక్యం. ఎందుకంటే వాడు ఒకప్పుడు ఏదో నక్షత్రంగా ఒక దూతలలో ఒక ప్రధానమైనటువంటి దూతగా ప్రభు దగ్గర ఉన్నటువంటి వాడు కదా. వాడు కూడా ఒక వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు యేసుప్రభుకి. ఏ వాక్యాన్ని గుర్తు చేశాడంటే 91వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తు చేశాడు యేసుప్రభుకి. చూద్దాం 91వ కీర్తన 10వ వచనాన్ని చదువుతాం చూడండి. నీకు అపాయం 91వ కీర్తన 10వ వచనం, నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా. ఇదే వాడాడు వాడు అక్కడ దుష్టుడు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ వచనాన్ని గుర్తు చేస్తున్నాడు యేసుప్రభుకి. ఇలా ఉంది కదా, ఇలా వ్రాయబడింది కదా, మరి దుంకు, నువ్వు దుంకితే నీ దేవుడు నీ తండ్రి నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడతాడు కదా అని గుర్తు చేస్తున్నాడు అండి. వెంటనే యేసుప్రభు మరొక వచనాన్ని ఎత్తుకున్నాడు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలకు రండి మెల్లగా. ఇక్కడ వెంటనే ఒక వచనాన్ని ఎత్తుకుంటున్నాడు యేసుప్రభు. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనం ఇందు భాగం నుంచి చూస్తే, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. నువ్వు ఒక చోట చూపించావు కదా, నువ్వు కిందికి దుంకితే రాళ్ళు తల్లకుండా నీ పాదంలోకి రాయి తల్లకుండా కాపాడుతారని, దేవదూతలు కాపాడుతారని మరి ఒక చోట వ్రాయబడింది. ఏమో తెలుసా, నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడింది. నీ దేవుని శోధించద్దు అని రాయబడింది. అంటే నాకు ఇప్పుడు నేను దుంకితే నన్ను కాపాడుతాడు, నేను దుంకితే నన్ను కాపాడితే దేవుడు ఉన్నట్టు, ఇలాంటి రుజువుల కోసం కాదు ఆ మాట రాబడినది. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో కొన్ని సమయాల్లో ఆపద ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలను ఆయన తీర్చగలడు అనేటువంటి ఒక ఉద్దేశంతో రాయబడింది, కానీ ఆయనను శోధించడానికి, ఆయనను పరీక్షించడానికి కాదు అని యేసుప్రభు ఈ ఒక వచనాన్ని అక్కడ గుర్తు చేసినట్టుగా మనం చూస్తాం. ఈ వచనాన్ని ఏ వచనాన్ని ఆయన గుర్తు చేశాడంటే, మనం నిర్గమకాండంలో ఈ వచనం ఉంటుంది. నిర్గమకాండంలో వచనం ఉంటుంది చూడండి, 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట ఉందండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 7వ వచనం చదువుతాను చూడండి. సమయాన్ని బట్టి నేనే చదువుతున్నాను. 17వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టెను అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అంటే దుష్టుడు శోధిస్తున్నాడు. ఈ శోధన అంటే అక్కడ వాళ్ళు శోధించారు, నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు, అంటే ఆయనను శోధించకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ, అంటే వాళ్ళు శోధించినటువంటి దాన్ని మనం గుర్తు చేసుకొని మనము ఆయనను శోధించకూడదు అనేటువంటి మాటలను అక్కడ యేసు ప్రభు గుర్తు చేసినట్టుగా మనం చూస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకు ఇదే వచనాన్ని, అంటే ఆ వచనాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ఆయన వాడినటువంటి క్లియర్ గా ఇంకో వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16లో క్లియర్ గా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ క్లియర్ గా మనము గుర్తు చేసుకుంటాం. ఏమనంటే, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. అంటే అక్కడ శోధించారు, అలా శోధింపకూడదు. ఇది చేస్తే మేము నమ్ముతాం, ఇది చేస్తే నీవు ఉన్నావని మేము విశ్వసిస్తాం అని శోధించకూడదు అని రాయబడి ఉన్నది అని యేసుక్రీస్తుల వారు ఇక్కడ అపవాదికి ఈ వచనాలు గుర్తు చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ
వచనాలు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మరలా మత్తయి సువార్తలో చూడండి, అదే 4వ అధ్యాయంలోకి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రండి మెల్లగా. అక్కడ రాయబడినటువంటి సంగతులను మరోసారి చదువుకుందాం. 8వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆ వచనాన్ని, ఆ శోధన గురించి వచనాన్ని గుర్తు చేసిన తర్వాత మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. అంటే ఆ దుష్టుడు యేసుక్రీస్తుతో చెప్తున్నాడు, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయి, నువ్వు నాకు నమస్కారం చేయి, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ ఈ రాజ్యమంతా, ఈ మహిమంతా నీకు ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే ఏమంటాడంటే 10వ వచనంలో యేసు వానితో, అంటే అపవాదితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. అంటే వ్రాయబడి ఉన్నది నేను అనుసరించాలి, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని వ్రాయబడి ఉంది అని గుర్తు చేస్తున్నాడండి అపవాదికి. ఇది ఎక్కడ ఉంటదంటే, ఇది కూడా ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. 13-14 వచనాల్లో చదువుతాను చూడండి. మీరు ఇతర దేవతలను, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాను. 13-14 వచనాలు చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. ఇప్పుడు 14, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. 15వ వచనం, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును. చూడండి, ఇతర దేవతలను సేవింపకూడదు, నీ దేవుని మాత్రమే సేవించాలి, నీ దేవునికి మాత్రమే మొక్కాలి అనేటువంటి విషయాన్ని, ఆ విషయము మాకు వ్రాయబడింది కనుక నేను నీకు మొక్కను, నీవు చెప్పినది వినను, నీ మాట చెల్లదు, నీవు అబద్ధికుడవని వాక్యాన్ని గుర్తు చేస్తూ దుష్టుడు వేస్తున్నటువంటి అగ్ని బాణాలను వాక్యం చేత ఎదిరిస్తున్నాడు యేసుప్రభుల వారు. ఆయన వాని మాటకు లొంగిపోయి ఏదైనా చేస్తే ఆయన పాపం చేసినటువంటి వాడవుతాడు. అంటే దుష్టుడు చెప్పినది ఏదైనా చేస్తే, చేయమన్నది చేస్తే పాపము చేసినటువంటి వాడవుతాడు యేసుప్రభు కూడా. అంటే ఆయన పాపము చేయకుండా నిలబడటానికి గల కారణం ఏంటంటే యేసుప్రభుకు వాక్యం తెలుసు, ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆయనకు వాక్యం తెలుసు కనుక వాక్యము. అందుకని మనకు ఒక వచనం చూడండి, 119వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంటది. చాలా సార్లు ఈ మాటను మనం చదువుతాం. 119వ కీర్తన 11వ వచనం, అక్కడ ఏమని ఉంటదంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండున్నట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు భక్తుడు. అంటే ఒక వ్యక్తి హృదయములో వాక్యం ఉంటే పాపము చేయడన్నమాట. ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఉంటే పాపము చేయడన్నమాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు మనలాంటి పాప శరీరాకారాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన ఎన్ని శోధనలు ఎదురైనా ఆ శోధనలో పడిపోకుండా నిలబడగలిగాడు అంటే ఆయన హృదయం నిండా వాక్యం ఉంది. దుష్టుడు అగ్ని బాణాలు వదిలినప్పుడు ఆ ఆత్మ ఖడ్గం చేత, ఆ వాక్యము చేత ఆ బాణాలను ఎదిరిస్తున్నాడు. ఇలా వ్రాయబడి ఉంది గనక నేను దీన్ని చేయకూడదు, ఇలా వ్రాయబడింది గనక నేను దీన్ని అనుసరించాలి అని దుష్టుని వాక్యము చేత ఎదిరిస్తున్నాడు.
దుష్టుని వాక్యం చేత ఎదిరిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మనకు మాదిరి. యేసు ప్రభు మనకు మాదిరి. ఈ పాపపు లోకంలో ఉన్నటువంటి మనము పాపము చేయకుండా నిలబడాలి అంటే మన లోపల కూడా వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. ఉన్నంత మాత్రాన కాదు, దుష్టుడు ఒక శోధనను మనకు చూపించినప్పుడు, శోధన చేత మనలను పడగొట్టాలని ఎదిరించినప్పుడు, ఈ వాక్యము చేత దుష్టుణ్ణి మనము వాక్యాలను గుర్తు చేస్తూ ఎదిరించాలి. వాక్యాన్ని గుర్తు చేస్తూ ఎదిరించాలి. మామూలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పాత నిబంధనల్లో జరిగినటువంటి సంఘటనలన్నిటిని గురించి కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటది. పాత నిబంధనలో వాళ్ళు శోధించారు, సనిగారు, చాలా మంది రాలిపోయారు. ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగిన సంగతులన్నీ మనకు ఎందుకోసం రాయబడ్డాయంటే, మనకు ఎందుకోసం తెలియబడుతున్నాయంటే, మనకు బుద్ధి రావడానికి. అలా మనము చేస్తే మనము వాళ్ళ లాగానే మనం కూడా నశించిపోతాం, రాలిపోతాం అనేటువంటి విషయాలను మనము కొరింథీ పత్రికలో మనం చూస్తాం. తర్వాత మీరు వాక్యం తెలిసినటువంటి వారు కనుక చూసుకోండి. తర్వాత మనం బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు కనిపిస్తుంటాయి. అబద్ధం ఆడకూడదు అని వ్రాయబడింది. ఇప్పుడు మనిషి ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు అని వ్రాయబడింది కనుక నేను ఆడకూడదు అబద్ధము అని అనుకోవాలి. అంటే యేసు ప్రభు చూడండి, వ్రాయబడినటువంటి వచనాలను అపవాదికి గుర్తు చేస్తూ అలా వ్రాయబడింది గనక నేను ఆ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అని దుష్టుని ఎదిరించాడు. ఇప్పుడు అబద్ధానికి జనకుడు అంటే అబద్ధాన్ని మాటలాడు అని ప్రేరేపించేటువంటి దుష్టుని పని కాబట్టి అది అబద్ధం ఆడకూడదు అని వ్రాయబడింది కనుక అది వ్రాయబడినటువంటి మాటను నేను నెరవేర్చాలి అని మనకు రావాలి ఆలోచన. అప్పుడు అబద్ధం ఆడకుండా ఉంటాం. ఇంకా మనకు చదువుతూ పోతూ ఉన్నప్పుడు దొంగతనము చేయకూడదు అని ఉంటది. అంటే వ్రాయబడినటువంటి మాటను మనం గుర్తు చేసుకొని దాన్ని ఎదిరించాలి. ఇంకేమని ఉంటది? చాలా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. జగడం ఆడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, కొట్లాటలు పెట్టుకోకూడదు, లేదా ఇంకా జారత్వం చేయకూడదు, వ్యభిచారము, విగ్రహారాధన చేయకూడదు, కోపము మానుకోవాలి, త్వరగా కోపపడకూడదు, కోపం వలన పాపాలు జరుగుతాయి, కక్షలు పెట్టుకోకూడదు, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు కూడా పరిశుద్ధులకు తగవు అనేటువంటి విషయాలు కానివ్వండి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, ఇంకా ఎవరిని కూడా కాదు అని కానీ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని కానీ, ఇవన్నీ మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు కనిపిస్తాయి. లంచం తీసుకోకూడదు అని, యథార్థంగా ఉండాలని, సమాజముగా కూడుట ఎప్పుడు కూడా మానకూడదు, సమాజముగా కూడాలి అని, ఇంకా తల్లిదండ్రులను సన్మానించాలి, వాళ్ళను దిక్కులేని వారిగా లేదా వాళ్ళని నిష్ఠూర పెట్టేవారిగా, వాళ్ళని బాధ పెట్టేవారిగా ఉండకూడదు పిల్లలు అని, ఇంకా దిక్కులేని వారిని ఆదరించాలి అని, సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, దుష్టులతో కలవకూడదు, అందరితో సమాధానంగా ఉండాలి కానీ దుష్టులతో క్లోజ్ గా ఉండకూడదు అనేటువంటి విషయాలు కానీ, ఇంకా మొదట నీ సహోదరులతో సమాధాన పడు. ఒక వ్యక్తి అయితే కానుక తీసుకొని వస్తాడు, కానుక తీసుకొని వస్తే అక్కడ దేవుడు ఫస్ట్ నీ కానుక పక్కన పెట్టేసి, నువ్వు నీ సహోదరులతో నువ్వు కోపం మీద ఉన్నావు, వారు మీరు గొడవపడ్డారు, వెళ్ళి ఫస్ట్ ఆ మనిషితో సమాధాన పడు, వచ్చే తర్వాత నాకు ఆ కానుక అర్పించు, నేను తీసుకుంటాను అని అంటాడు. మరి అలాంటి విషయాల్లో కానీ మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇక మోహపు చూపు పాపం అని ఉంటది. చూడండి, ఇవన్నీ మనకు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పాపాలు అన్నవి మనకు అన్ని కనిపిస్తాయి. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది, కాబట్టి నువ్వు కన్నును జాగ్రత్త పెట్టుకో అనేటువంటి విషయాలు. అంటే ఈ లోక మాలిన్యం అంటించుకోవద్దు, ఈ లోక స్నేహం దేవునితో వైరమని, ఇంకా రకరకాలైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇవన్నీ మనం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన హృదయంలో భద్రపరచుకోవాలి. దుష్టుడు వచ్చి అప్పుడప్పుడు మనల్ని ఎదుటి వ్యక్తుల్లోకి అపవాది వచ్చి మనలను శోధించినప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకొని, మన లోపల ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకొని, ఇలా వ్రాయబడింది గనక నేను దీనిని చేయకూడదు అని చెప్పేసేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడినటువంటి దాన్ని గుర్తు చేసి, ఒకరోజు నా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుల వారు, నా కోసం ప్రాణం అర్పించినటువంటి యేసుక్రీస్తుల వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన శోధింపబడిన వాక్యం చేత దుష్టుని ఎదిరించాడు. నేను కూడా ఈ వాక్యం చేత నేను దుష్టుని ఎదిరించాలి అని ఇష్టపడుతున్నాను. అందుకనే ఈ వ్రాయబడినది నేను దానికి వ్యతిరేకంగా నేను ఏది చేయలేను
అని మనము ఫిక్స్ అయిపోయి అలా మాట్లాడగలగాలి. అప్పుడే మనం పాపము చేయకుండా నిలబడగలుగుతాం. అందుకని వాక్యము ఖచ్చితంగా వినాలి, వాక్యము ఖచ్చితంగా చదవాలి. చదువుట మట్టుకే కాదు, వినటం మట్టుకే కాదు, విన్నటువంటి దానిని హృదయంలో భద్రపరచుకోవటం మట్టుకే కాదు, ఎదుటి వ్యక్తి మనలను ఆ వాక్యానికి దూరం చేయాలని దుష్టుడు పన్నాగాలు పనితే తంత్రాలు చేసినప్పుడు వాక్యము చేత ఎదిరించగలగాలి. వాక్యం చేత ఎదిరించి ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడినప్పుడు మనం పాపము చేయకుండా నిలబడగలిగినటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, అయినప్పటికీ మన వలెనే శోధింపబడినను. ఆ వచనాన్ని మరోసారి చదువుకొని ముగించుకుందాం. ఎబ్రియలకు రాసినటువంటి పత్రికలో మనం ఇంతకుముందు చదివాం, మరోసారి చదువుతాం. ఎబ్రియలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం చదివిన వాక్య భాగం మరోసారి చదువుదాం. ఎబ్రియలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ఇప్పుడు చదవండి ఎవరైనా ఈ వచనాన్ని. 4వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి అమ్మా, చాలా సంతోషం. చూడండి, అందరూ మరి ఆలోచించండి. ఆయన సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డాడు. మనకు శోధనలు వస్తాయి కదా, పాపం చేయాలని, పాపం చేయించాలని దుష్టులు పలుమార్లు శోధిస్తుంటాడు. దానిలో మనకు ఎలాగైతే శోధనలు వచ్చాయో యేసుప్రభువు కూడా అలాగే వచ్చాయి. మంచి యవ్వనం కాపాడుకున్నాడు, అస్తనం అన్నిటిని కూడా ఆయన ప్రతి విషయంలో ఆయన వాక్యము గుర్తు చేసుకుంటూ వాక్యము ద్వారా ఎదిరిస్తూ ఆయన పాపం చేయకుండా నిలబడగలిగాడు. అందుకనే మనము ఈ భూలోకంలో బతుకుతున్నటువంటి మనము వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యం ద్వారా దుష్టుని ఎదిరించాలి. వాక్యము ద్వారా తప్పితే దేని ద్వారా ఎదిరించలేము. వాక్యము ద్వారా ప్రార్థనతో వాక్యముతో దుష్టుని ఎదిరించగలిగినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడిని ఎదిరించినప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు అని వచనాలు చాలా మనం చదువుతున్నప్పుడు ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా ఇవి నా మాటలని ఎవరు భావించకుండా, దేవుడు వ్రాయించినటువంటి మాటలు, వ్రాయబడినది నేను అనుసరించాలి. వ్రాయబడినది దేవుడు తన ఆత్మ ప్రేరేపణతో భక్తులతో వ్రాయించాడు. ఇది దేవుని మాట, వ్రాయబడినది నేను పాటించాలి అనేటువంటి ఒక ఆలోచనతో దృఢ నిశ్చయం చేసుకుని వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరుచుకొని గుర్తు పెట్టుకొని ఎదిరించగలిగేటువంటి శక్తి మనకు దేవుడు లభించులాగున మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా అపవాదిని ఎదిరించాలని, పాపానికి దూరంగా ఉండాలని మరి కొద్ది మాటలు తెలియజేస్తూ మరి ముగిస్తూ ఉన్నానండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరం మరి హెచ్చరించబడ్డాము. అందరము నాకు నేను హెచ్చరించుకొనొచ్చు, మరి అందరికీ కూడా తెలియపరిచాను గనక ఎవ్వరం పాపం చేయొద్దు. ఎందుకంటే పాపంలో ఉండి చనిపోతే ఏ దినం ఏమి జరుగుతుందో తెలియదు. చనిపోయినామంటే మనం నరకానికి వెళ్ళిపోతాం పాపంలో ఉండి చనిపోతే. కాబట్టి దేవుడు తండ్రి పంపించినటువంటి యేసుక్రీస్తుల వారు వ్రాయబడినది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి పాపం చేయకుండా నిలబడ్డాడు. మనం కూడా ప్రార్థన పూర్వకంగా వ్రాయబడినది జ్ఞాపకం చేసుకొనొచ్చు. వ్రాయబడినటువంటి మాటలను అపవాదికి చూపించుచు ఎదిరించుచు మనము వాడిని ఎదిరించి పాపం చేయకుండా నిలబడాలని, పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలని కొద్ది మాటకు తెలియజేస్తూ ముగిస్తుంది. మాట్లాడిన దేవుడు మనందరిలో దీవించి ఆశీర్వదించునుగా. వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుడు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలయ్యా. మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు భూలోకంలో పాపం చేయకుండా నిలబడగలిగాడు. ఎలా నిలబడగలిగాడు అని మేము ఆలోచిస్తే, ఆయన హృదయం నిండా వాక్యం నింపుకొని ఉన్నాడు కనుక
దుష్టుడు శోధించడానికి వచ్చినప్పుడు, పడగొట్టాలని వచ్చినప్పుడు, పాపంలోకి నెట్టివేయాలని వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఇలా వ్రాయబడింది కనుక నేను అలాంటిది నేను చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా చేయకూడదని ఆయన ఎంతో ఒక పట్టుదల కలిగి దుష్టుని ఎదిరించినట్టుగా నేను చూశాను తండ్రి. ఆయన మా కోసం ప్రాణం అర్పించింది, మేము కూడా ఆయన అడుగుజాడలు నడవాలని, ఆయన కోసం బ్రతకాలని, పాపం విషయమై చనిపోయేటువంటి వారంగా, నీతి విషయమై బ్రతికినటువంటి వారంగా ఉన్నట్లు ఉండాలని మీరు ఎంతగానో ఆశపడుతూ మీ ప్రియ కుమారుని పంపించారు తండ్రి. మేము మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఏమైనా తప్పులుంటే కూడా మమ్మల్ని క్షమించు తండ్రి. మాకు అర్థమైనంత మటుకు మేము విని విడిచిపెట్టకుండా ఆ మాటలను అనుసరించడానికి, మా లోపల ఏవైనా ఇంకా లోపాలు ఉంటే అన్నిటిని కూడా మేము వాక్యం ద్వారా ఎదిరించడానికి, దూరపరచుకోవటానికి, మరింత మీ ఆత్మశక్తి చేత మేము బలపడటానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృప చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. ఎంతో శ్రద్ధతో తండ్రి వీళ్ళందరూ మీ వాక్యం విన్నారు, ప్రతిరోజు వింటూ ఉన్నాం. ఆ మాటలన్నింటినీ మా హృదయాల్లో భద్రపరచుకుంటూ, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఏది చేయకూడదని ఉందో దాన్ని చేయకుండా, ఏది చేయాలని వ్రాయబడిందో దాన్ని చేస్తూ, మరింత భయము భక్తి కలిగి మీ ప్రియ కుమారుని రాకడ కోసం విశేషమైన ఆసక్తి కలిగి ఎదురు చూసేటువంటి గొప్ప జ్ఞానం చేత, గొప్ప ఆలోచనల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని, భద్రపరచమని ఈ కొద్ది ప్రార్థనలు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.